హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ముందుగా ఇళ్ల మంజూరు అనేది ఎవరికి రాబోతున్నది, మరియు పాత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక మంచి శుభవార్త అయితే చెప్పబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తాజాగా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇచ్చింది. ఇప్పటి వరకు వచ్చినటువంటి అన్ని ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మొత్తం అప్లికేషన్స్ని 3 భాగాలకైతే విభజించారు. సో L1, L2, L3. L1 అనగా సొంత స్థలం కలిగి ఉండి వారి పేరు మీద ఎవరికైతే ఇల్లు లేదో అటువంటి వారికి మొదటగా ఇందిరమ్మ ఇల్లు అనేది ఇవ్వబోతున్నారు. అదేవిధంగా L2 చూసినట్టయితే సొంత ఇల్లు లేనివారు. L3 గనక చూసినట్టయితే అద్దె ఇల్లు కానీ, రేకుల ఇల్లు కానీ, పెంకుల ఇల్లు ఉన్నటువంటి వారు. మరొక మంచి అప్డేట్ చూసినట్టయితే ఉమ్మడి రాష్ట్రంలో అనగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇల్లు పొందిన వారు కొంతవరకు డబ్బు వచ్చి కొంత ఇల్లు నిర్మాణం మధ్యలో ఉండగానే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విడిపోయి ప్రభుత్వం మారడంతో సగం వరకే కట్టుకున్న ఇళ్లను ఇక డబ్బు రాదనే భావనతో కొంత డబ్బుతో ఇళ్ల నిర్మాణం అయితే చేసుకున్నారు. వారందరికీ సంబంధించిన లిస్ట్ని హౌసింగ్ శాఖ అయితే ఇప్పటికే పరిశీలిస్తున్నది. త్వరలో వీరికి కూడా డబ్బులు రాబోతున్నాయి.